మెరిసే సరదాగా ఉండే ఇందిరాపురం అనే ఊరిలో బంటి అనే చిన్న సైంటిస్ట్ ఉండేవాడు. అతను తన గురువు మాస్టర్ వర్మతో కలిసి ఇళ్ళకి వెలుగునిచ్చే దీపాలను బాగు చేసేవాడు. బంటి బాగా కష్టపడేవాడు, దీపాలను సరిచేసేవాడు. కానీ ఒకరోజు తనకంటే తక్కువ తెలిసిన వాళ్ళు లైట్ క్యాప్టెన్ అవుతుండడం చూసి బంటికి బాధగా అనిపించింది. బాధతో బంటి మాస్టర్ వర్మ దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్ వర్మ ఓపికగా విని ఒకరోజు సెలవు తీసుకో అన్నాడు. బంటి ఆశ్చర్యపడిన గురువు మాట విన్నాడు. మరుసటి రోజే ఇందిరాపురంలో వింత జరిగింది. బంటి పని చేయకపోవడంతో దీపాలు ఆరిపోవడం, రోడ్లు చీకటిగా మారడం మొదలైంది. మేయర్ బంటి ఎంత ముఖ్యమో తెలుసుకొని అతన్ని గ్లో లీడర్గా చేశాడు. బంటి చాలా సంతోషించాడు. ఆహా, నేను సెలవు తీసుకుంటే ప్రజలు నన్ను ఇంకా ఇష్టపడతారు అనుకొని ఎక్కువ సెలవులు తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు మేయర్ గర్వంగా ఎవర్ గ్లో దీపంను తయారు చేశాము, అది ఎప్పుడు ఆరిపోదు అని ప్రకటించాడు. బంటి దీపాలు ఆగిపోతూ ఉండటం వల్ల అతనికి గ్లో లీడర్గా అవసరం లేకుండా పోయింది. బంటి తన పదవిని బాధగా కోల్పోయాడు. మాస్టర్ వర్మ బాధగా ఉన్న బంటిని కౌగలించుకున్నాడు. గుర్తుంచుకో బంటి, మెల్లగా చెప్పాడు. ఆరిపోయే దీపం ఎంత ప్రకాశవంతంగా ఉన్నా చివరికి ఎప్పుడు వెలిగే దానితో మిగులుతుంది అని అన్నాడు. మోరల్ ఏంటంటే ఎప్పుడు వెలిగే దీపంలో ఉండాలి. అది మెల్లగా వెలుగుతూ ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.